నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎం ఎవరు గెలవాలనుకున్నారు, చంద్రబాబు జగన్? చంద్రబాబు నాయుడు దొంగ అండి, అది పని చేయడం అండి. ఏంటి మా చెయ్యాలంటే జగన్ పని చేస్తాడండి. జగన్ ఏ పని ఆ పని చేస్తారు. పేదవారు 5 సంవత్సరాల్లో ఏం మంచి జరిగింది మీకు? మా జగన్ ఎలా పింఛనే ఇంటికాడ కూకుని లెగ్గొట్టి ఇస్తారు. చంద్రబాబు నాయుడు పరిపాలన పింఛన్ అనుకోనాకే లైన్ కాసి ఏడ్చారు. ఒకనాడు వచ్చారు కదా, తిరిగిపోయారు తెలుసా. ఇవాళ జగనాన్ని వచ్చి పింఛన్ చేతి తెల్లారి వారెంట్లు పెట్టి చేతి లెగ్గొట్టి ఇస్తున్నారు సార్. ఇవాళ అదే పథకం. ఇవాళ జగనాన్ని ఎక్కడ ఉన్నా అక్కడే ఉన్నా, లేదు చాలు జగన్ తిరిగి చూడకపోను. మరి 2 నెలలు చంద్రబాబు ఆపించేశాడు కదా, అందుకే ఆపితే ఓటేది చూడాలి. ముసలి ఎంతమంది బాగున్నారు మీకు తెలిసే ఉంటుందా. చచ్చి తిడతాను టీవీలో చూస్తాను. నేను పొద్దు 6 గంటలు టీవీ వేసాను కదా, 10:30 దాకా చూస్తాను. జగన్ వచ్చి అనపడేదాకా చూస్తానంటాను. వార్త ఏం జరుగుతున్నాయి బ్రహ్మాండం ఉంటుంది. జగన్ అంటే వస్తాడు, పని చేస్తాడు. పేదవాడు కూడాడు మహానుభావాడు, మంచి పని చెప్పా. ఇవాళ పేదవాళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు చూడాలంటే జగన్ వచ్చిన తర్వాత చూశారండి. జగన్ రాకముందు డబ్బు వేసాడా 18,770 రూపాయలు వేసాడు పేదవాడికి. కాపునాథం 15,000. ఓ చుట్టు కాపులాతో వస్తే మా పాప సైకిల్ కొన్నాం మనవరాళ్ళకి డబ్బులు. సంవత్సరం మా ఆడమ 40 సంవత్సరాలు. ఓ చుట్టు 15,000 చుట్టు 15,000 వచ్చింది. డోకరా మాపి తగ్గింది. ఎంత డబ్బు అండి వేసిందే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, కలిసి వచ్చి వాళ్ళు చేయలేరండి. అలాగా జగన్లా చేయాలంటే వాళ్ళు అదండి. జగన్ దానికి మించిన పథకాలు ఇస్తానంటున్నాడు. చంద్రబాబు దానికి మించిన పథకాలు పుట్టిదేనండి. పని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రండి నా దగ్గరికి. ఎమ్మెల్యే అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోతాడా దాన్ని మళ్ళీ రండి. ఒక్క పథకం కూడా చేయడండి. ఓ చుట్టూ ఇలా మీలాగా నేను వైజాగ్ వెళ్ళాను. విజయ్ కుమార్ పడిపోయిన తెలుగుదేశం లెగదీసినాడు. అప్పుడు లెగదీసింది అట్టకట్టడం అండి చంద్రబాబు నాయుడు మీద తిరిగినాడు. నేను పోర్ట్లో మీటింగ్ పెట్టా. మేము వెళ్ళాం, మా సీఎం మీ తండ్రి ఇద్దరం కలిసి వెళ్ళాం. రాజకీయం నాకు ఇప్పుడు కాల్ చేయబోతుంది. రాజకీయానికి గొప్ప పిచ్చి ఎక్కువ నాకు. అయితే ఏంటి మీద తిరిగి అన్నాడు. సోనియా గాంధీ మీద 2 పార్లు మట్టేసి మండి చంద్రబాబు నాయుడు. ఈ జనాన్ని చూసి సోనియా గాంధీ మీద 2 పార్లు మట్టేసి అప్పచేసి అన్నాడు. ఈ జనాన్ని చూసి నేను సీఎం నలగైపోతాయి. అదే చంద్రబాబు నాయుడు అన్నాడు, మరి గెలిచిన తర్వాత ఈ ఆడోళ్ళు పోయాడు అప్పుడంతా అలగాదన్నాడు. ఈ పథకాలు నేను చేయలేను అన్నాడు. ఈ బ్యాంకులు మాపి నేను చేయలేను. నేను మళ్ళీ టీవీలో చూశాను. నేను అంత మాయ ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు ఎందుకు బాగుండు, అందుకే ఊడు మా యాన్ని తినేస్తా. నీకు అర్థమైందా? ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు బాగుండు. 3 పోటీలు వేసుకొని వచ్చిన ఇంటి ముక్క దాటినట్టు.